నమస్కారం, ఎన్ టైమ్స్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. పసుపు దళం పునరుత్తేజం. మంగళగిరిలో ఘనంగా టీడీపీ నూతన కమిటీల ప్రమాణ స్వీకారం. కుకట్పల్లిలో ఆధ్యాత్మిక సందడి. వైభవంగా గరుడ హనుమత్ స్వామివార్ల మూర్తి స్థాపన. తెలంగాణ భవన్లో చేరికల చోరు. బీఆర్ఎస్ పతాకం కప్పుకున్న ఇతర పార్టీల ముఖ్య అనుచరులు. పదవుల కోసం కాదు, ప్రయోజనాల కోసమే మద్దతు స్పష్టం చేసిన ప్రొఫెసర్ కోదండరాం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల కొలువు ఘనంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణిలో నూతన ఉత్సాహాన్ని నింపారు. బలమైన కేడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఓటమి ఎదురైనప్పుడు చాప చుట్టేసే పార్టీలను చూశామని, కానీ గెలిచినా ఓడినా సగర్వంగా ఎగిరేది కేవలం మన పసుపు జెండా మాత్రమేనని ఆయన ఉద్ఘాటించారు. 4 దశాబ్దాల్లో ఎన్నో సంక్షోభాలను చూశామని, కార్యకర్తల పౌరుషం ఏనాడు తగ్గలేదని కొనియాడారు. సీనియర్లకు గౌరవిస్తూనే కొత్త రక్తాన్ని ప్రోత్సహించామని, దాదాపు 250 మందితో పక్కా ప్రణాళికతో కమిటీలు వేశామని తెలిపారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ స్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు పదవులిచ్చి కార్యకర్త అధినేత అనే సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించామని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో సాధించిన విజయం కంటే వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఇంకా అధిక ఓట్ల శాతం రావడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. అందరూ కూడా గుండె మీద చేయబెట్టుకొని ప్రమాణం చేయాలి. ఆత్మసాక్షిగా తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో, అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. కుకట్పల్లి నియోజకవర్గంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక రామాలయంలో అత్యంత వైభవంగా జరిగిన గరుడ హనుమత్ స్వామివార్ల మూర్తి స్థాపన మహోత్సవం భక్తుల కోలాహల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా కేటీఆర్ స్వామివారి విగ్రహాలను స్వయంగా క్షీరాభిషేకం చేశారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కేటీఆర్తో పాటు ఈ కార్యక్రమంలో కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మరియు ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు కేటీఆర్కి వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు, పార్టీ కార్యకర్తలతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అభివృద్ధి పనులతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ నియోజకవర్గ ప్రజలతో కేటీఆర్ మమేకమయ్యారు. ఈ విగ్రహ ప్రతిష్టాపనతో కుకట్పల్లి రామాలయం మరింత ఆధ్యాత్మిక కాంతితో విరాజిల్లుతోంది. తెలంగాణ రాజకీయాల్లో చేరికల పర్వం ఊపందుకుంది. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయా పార్టీలకు చెందిన పలువురు కీలక నాయకులు మరియు కార్యకర్తలు ఈరోజు తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీలు చేరారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి తరలివచ్చిన కాంగ్రెస్, బీజేపీ నాయకులకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు గులాబీ కండువాలు కప్పి పార్టీలకు సాదరంగా ఆహ్వానించారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులు పార్టీలు చేరడంతో కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణిలో కొత్త ఉత్సాహం నెలకొంది. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై కేసీఆర్ నాయకత్వంపై నమ్మకంతోనే తాము చేరుతున్నట్లు వలస వచ్చిన నేతలు స్పష్టం చేశారు. ఈ చేరికల సందర్భంగా కల్వకుర్తి నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తెలంగాణ భవన్ చేరుకున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో పార్టీ కార్యాలయం మారుమోగిపోయింది. ఎన్నికలు ఏమైనా ప్రజల పక్షాన్ని నిలబడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని, అందుకే ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చేరికలు రాబోయే రోజుల్లో కల్వకుర్తి రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. గారి ఊరు నుంచే ఈ రోజు మాడుగుల మండలం నుంచే
మాడుగుల మండలం నుంచే నీ పతనానికి పునాది పడ్డది. మా శ్రీధర్ గోవిందు, అప్పారెడ్డిపల్లి గ్రామస్తులు, మరెన్నో గ్రామాలు పెద్ద ఎత్తున మీ అత్తగారి ఊరు నుంచే ఇలా తెలంగాణ భవన్కి వచ్చిండ్రు. ఎవరు పాత్రలో పడుతున్నారో మీరు ఒకసారి గుర్తించండి చెప్తూ, మరి ఎంతో బిజీగా ఉన్న ఈరోజు మరి శ్రీధర్ గోవింద్ గారిని మరెందరో పార్టీలో జాయిన్ అవుతున్న ముఖ్య నాయకులందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. ప్రవీణ్ అన్నకు ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నటువంటి మన నాయకుడు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు మన కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి పక్షాన కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. గౌరవనీయులు సభాధ్యక్షులు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ జైపాల్ యాదవ్ గారు, గౌరవనీయులు పార్టీ ప్రధాన కార్యదర్శి, మీ అందరికీ ఆప్తులు సుపరిచితులు పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులు మన మిషన్ భగీరథకి ఉపాధ్యక్షులుగా పనిచేసిన సోదరులు ఉప్పల వెంకటేష్ గారు, ఫుడ్ కమిషన్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ గోలి శ్రీనివాసరెడ్డి గారు, సోదరిమణి మన విజితారెడ్డి గారు, అట్లాగే వేదికపైన ఆసీనులైన సీనియర్ నాయకులందరికీ, ఎల్ఎన్ రెడ్డి గారికి, జైపాల్ రెడ్డి గారికి, రమేష్ రెడ్డి గారికి, వెంకటేష్ గారికి, ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, నిర్మల గారికి, లాలయ్య గౌడ్ గారికి, విజయ్ గారికి, శంకర్ నాయక్ గారికి, చిటికెల శేఖర్ యాదవ్ గారికి, అందరికీ పేరు పేరున ఈరోజు పార్టీలో ఇప్పుడే చాలా ఉద్విగ్నంగా తన ప్రస్థానాన్ని వివరిస్తూ మరి ఎందుకు ఇవాళ బీఆర్ఎస్లో నేను చేరుతున్నాను అని చాలా స్పష్టంగా క్లుప్తంగా మనందరికీ అర్థమయ్యేటట్టు మరి వివరించడమే కాకుండా పుట్టిన తన జన్మభూమికి తన వంతుగా ఉడతా భక్తిగా తాను చేయగలిగినంత తన సొంత కెపాసిటీలో చేస్తున్న మా సోదరుడు శ్రీధర్ గోవింద్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమంలో మరి అక్కడ కల్వకుర్తిలో ఉన్న అరాచక పరిస్థితులను తట్టుకొని గెలిచి వచ్చిన మా సర్పంచ్ సోదరులందరికీ పేరు పేరున, సోదరిమణులకి, గెలిచిన వాళ్ళకి కాకుండా ఓడినా ఇవాళ జెండా దించకుండా పోరాడుతున్న మా సోదరులకి సోదరిమణులకి వేరు పేరున అందరికీ, పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారాలు. అధికారము రావడము పోవడము ఇవన్నీ కూడా రొటీన్గా జరిగే కార్యక్రమాలు. 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. వచ్చినప్పుడు ప్రజలకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఓట్లేస్తారు. ఓట్లేసిన తర్వాత ఎవరికి మెజారిటీ స్థానాలు వస్తే వారు ప్రభుత్వాన్ని నిర్వహించే బాధ్యత వారు తీసుకుంటారు. ఇది ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళకు ఒకసారి జరిగే తంతు. తెలంగాణ రాజకీయాల్లో సెగలు పుడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే మే 6వ తేదీన రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్త భారీ నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతుల డిక్లరేషన్ హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్లు తెరిపించేలా మే 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలతో కలిసి బీఆర్ఎస్ భారీ ఎత్తున నిరసనలు చేపట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ మండిపడుతోంది. ఇది ఏమాత్రం విశ్వసనీయత లేని ప్రభుత్వం అని కేటీఆర్ విమర్శించారు. అనాదిగా తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ద్రోహపూరిత వైఖరిని నేతలు ఎండగట్టారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో కాంగ్రెస్ ఎప్పుడు తెలంగాణకు అన్యాయమే చేస్తూ వస్తుందని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలన వర్సెస్ కాంగ్రెస్. కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత రైతు బంధు, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతాంగం స్వర్ణయుగం చూసిందని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మళ్లీ కరెంటు కష్టాలు, ఎరువుల కొరత మొదలయ్యాయని బీఆర్ఎస్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వసనీయత లేనటువంటి ప్రభుత్వం, పార్టీ. అనాదిగా తెలంగాణ విషయంలో ద్రోహాన్ని, దుర్మార్గపు వైఖరిని కొనసాగించింది. కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అప్పటి వరకు వ్యవసాయం అంటే దండగా అనేటువంటి పరిస్థితి నుండి తెలంగాణలో వ్యవసాయాన్ని పండగగా తీర్చిదిద్దినటువంటి గొప్ప నాయకుడి చేతి నుండి అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసం ఎంత నీచానికైనా ఒడిగట్టడం కాంగ్రెస్ పార్టీ నైజానికి నిదర్శనం అనడానికి నిదర్శనం రైతు డిక్లరేషన్. వరంగల్లో జరిగినటువంటి రైతు డిక్లరేషన్కు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి స్వయంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు వచ్చి ఇచ్చినటువంటి హామీని నమ్మి
ఓట్లేసినటువంటి తెలంగాణ రైతాంగానికి ఈ 2.5 సంవత్సరాల కాలంలో మళ్లీ వ్యవసాయం అంటే దండగానేటువంటి దుస్థితిని పునరావృతం చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలన కొనసాగుతున్నది. కాబట్టి అన్ని పంటలకు కూడా బోనస్ ఇస్తామనేటువంటి హామీ ఇచ్చి ఇవాళ ఏ పంటను కూడా కొనలేనటువంటి దయనీయమైనటువంటి స్థితి. ప్రత్యేకించి మక్కలు పండించినటువంటి రైతుల పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. ఈరోజు పత్తి పంటను పండించి నష్టపోతే ఆ నష్టం నుండి బయటపడడానికి మక్కను ఆశ్రయిస్తే కుప్ప తెప్పలుగా పండినటువంటి మక్కను కొనేటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం లేకపోవడం వల్ల 250 రూపాయలు 240 రూపాయలకు అమ్ముకోవాల్సినటువంటి మక్కల్ని 170 180 రూపాయలకు అమ్ముకునేటువంటి దుస్థితికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి పాలన నిర్వాహకం. కాబట్టి రైతుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం ఆవిర్భవించినటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ నాయకులమైనటువంటి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దాష్టీకాలన్నిటికీ లో కూడా అగ్రభాగాన నిలిచేది రైతు డిక్లరేషన్. కాబట్టి మే 22వ తారీఖు నాడు తెలంగాణలో ఉండేటువంటి ప్రత్యేకించి వరంగల్ ప్రాంత రైతాంగం అంతా తరలివచ్చి మే 6వ తారీఖు నాడు ఖచ్చితంగా ఈ దుర్మార్గపు పాలనను నిరసించాలి. ఏ హామీలైతే వాళ్ళు ఇవ్వడం జరిగిందో అవి అమలు చేయాలనేటువంటి డిమాండ్తో కార్యక్రమం ఉంటుందనేటువంటి హెచ్చరిక చేస్తూ మే 6వ తారీఖులోపు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా అన్ని పంటల్ని కూడా కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి. లేని పక్షంలో జరగబోయేటువంటి విపరీత పరిణామాలకు ఇదటి మొదటి అడుగు అనేటువంటి హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటారు. రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా యువతకు ఒక హృదయమైన సందేశాన్ని ఇచ్చారు. నేటి బురుకుల పరుల జీవితంలో మనం ఎన్నో కోల్పోతున్నామని, ముఖ్యంగా తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువతను ఉద్దేశించి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. జీవితంలో మనం ఎంత ఎదిగినా, ఎంత సంపాదించినా మన అమ్మానాన్నలతో గడిపే సమయమే అత్యంత విలువైంది. వీలైనంత ఎక్కువ సమయం వారితో గడపండి కేటీఆర్ సూచించారు. మనం మన తల్లిదండ్రులను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా హత్తుకుంటే వారి కళ్ళలో కనిపించే అతృప్తి, ఆనందం మరెక్కడ దొరకదని ఆయన ఎమోషనల్ అయ్యారు. సమయం చాలా వేగంగా గడిచిపోతోంది. రేపు అనేది మన చేతుల్లో లేదు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనకంటూ కొన్ని మధుర జ్ఞాపకాలు మిగలాలి అంటూ వారితో గడపడం ఒక్కటే మార్గం అని యువతకు దిశానిర్దేశం చేశారు. మనం సంపాదించే ఆస్తుల కంటే తల్లిదండ్రులతో మనం పంచుకున్న ప్రేమపూర్వక క్షణాలే జీవితాంతం మనల్ని నడిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. రాజకీయ నేతగా కాకుండా ఒక బాధ్యత గల కుమారుడిగా కేటీఆర్ ఇచ్చిన ఈ సందేశం ప్రతి ఒక్కరి గుండెను హత్తుకుంటోంది. మరి మీరు ఈరోజు మీ అమ్మానాన్నలతో మాట్లాడారా? వారితో కాసేపు సమయం గడిపారా? ఒకసారి ఆలోచించండి. I don't know your dad, but trust me, just go give him a hug and kiss him. He'll love it. Honestly, I'm not even kidding. After going home, you need to. No, I'm a dad today. I have a 20-year-old son and a 17-year-old daughter. I can tell you, today, when I look back, girls and boys, I'll tell you one thing, please remember this. Life goes by in a jiffy. In the blink of an eye, time అయిపోతుంది, మనకు అర్థం కూడా కాదు. ఇప్పుడు when you're sitting here, see, every single moment that we spend on this planet, time and space make it very unique. That those two coordinates make every single occasion, every single situation unique. But కళ్ళు మూసి తెరిచే లోపల అంటారు చూడు, నిజంగా కూడా మీకు ఇప్పుడు నా కాలేజ్ డేస్ అని గుర్తు చేసుకుంటే 90% గుర్తురాదు. 10% ఏదో కొన్ని థింగ్స్ ఐ రిమెంబర్. స్కూల్ డేస్ అనుకుంటే మేబీ 5% ఐ రిమెంబర్. సో లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగిందంటే ఇప్పుడు యూ థింక్ బ్యాక్, ఇట్ జస్ట్ గోస్ లైక్ దట్. సో మై ఓన్లీ సజెషన్ టు యూ ఇస్ లివ్ ఇన్ ద మూమెంట్ అండ్ ఇఫ్ యూ లైక్ హగింగ్ యువర్ డాడ్ ఓ మమ్, ప్లీజ్ డూ ఇట్. డోంట్ ఈవెన్ హెజిటేట్, డోంట్ ఈవెన్ థింక్ నూకేస్తారు మీ డాడే కదా, ఏమవుతుంది? సో పెద్ద ఫరక్ కూడా పడదు. కానీ హీల్ లవ్ ఇట్, ఐమ్ టెలింగ్ యూ, హీల్ లవ్ దట్ expression of love and affection. Every dad, even my dad, I never hugged him till I was like 40 maybe. First time I think I hugged him was after that 2015 GHMC election. Dagar voi kaal mokkina, he did that, I did that, and then I was like, okay, this is good. This was more recent, my birthday. So aitadi in India especially, male children and dads have this problem, whereas girls on the other hand, they are affectionate. పోయి మీద పడతారు, తంతారు, గుద్దుతారు. సో వాళ్ళకి నడుస్తుంది డాడ్స్తోని. బట్ ఐ థింక్ యూర్ అ బాయ్ అండ్ యూ షుడ్ డూ ఇట్ ఆల్సో, అండ్ ఐ థింక్ యువర్ డాడ్ విల్ లవ్ ఇట్. Absolutely, this is something that I will. Please share in socials what happens. If it is a positive thing, ఏదైనా చేయి. okay, I'll do this. Yeah.
Yep. పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గింది. 4,345 బంకుల్లో 47 మినహా అన్నింటా పెట్రోల్, డీజిల్ నిల్వలున్నాయి. కంపెనీల నుంచి బంకులకు 3,714 కిలోలీటర్ల పెట్రోల్, 7,107 కిలోలీటర్ల డీజిల్ పంపారు. బంకుల ద్వారా ఈ రోజు వినియోగదారులకు 1,168 కిలోలీటర్ల పెట్రోల్, 2,086 కిలోలీటర్ల డీజిల్ పంపిణీ చేశారు. 3 జిల్లాల్లో మాత్రమే 10కి పైగా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పశ్చిమ గోదావరి, కడప, తిరుపతి జిల్లాలో మూతబడిన బంకులకు స్టాక్ సరఫరా కోసం అధికారులు చర్యలు చేపట్టారు. విశాఖ, అనకాపల్లి, పోలవరం, గుంటూరు జిల్లాలోని అన్ని బంకుల్లో స్టాక్ ఉంది. ఇతర జిల్లాల్లో అక్కడక్కడ 1-2 బంకుల్లో మాత్రమే నో స్టాక్ అని కనిపిస్తున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. కాకినాడ జిల్లా ప్రజలకు ఇంధన సరఫరాపై ఉన్న ఆందోళనను పటాపంచలు చేశారు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ఇంధన సరఫరాపై తాత్కాలిక ఒత్తిడి ఏర్పడిందని, అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. కేవలం మాటలతోనే కాకుండా స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల్లో భరోసా కల్పించారు. కాకినాడలోని సూర్యచంద్ర ఫిల్లింగ్ స్టేషన్ చేరుకున్న ఆయన అక్కడ స్వయంగా ఆయిల్ ట్యాంకర్ను అన్లోడ్ చేయడమే కాకుండా వాహనదారులకు స్వహస్తాలతో పెట్రోల్ నింపి అందరినీ ఆశ్చర్యపరిచారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎటువంటి కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. రాష్ట్రం అంతటా కూడా డీజిల్ కొరత అని చెప్పి ప్రజలందరూ క్యూస్లో నుంచి ఉంటున్నట్టు మనం ఎన్నో విజువల్స్ అన్నీ కూడా చూస్తున్నాం. సో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అండ్ మెయిన్గా ఫాదర్ చనిపోయినా సరే అక్కడ ఉంటున్నా సరే మన సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు దీన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఎవరికి కూడా డీజిల్ కొరత లేకుండా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. ఇది మనం ఎనర్జీ ఇంపోర్ట్ బేస్డ్ కంట్రీ. సో 85% ఆఫ్ ద ఎనర్జీ వచ్చేసి మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. వార్ రావటం వల్ల, అక్కడ వెస్ట్ ఏషియా వార్ రావటం వల్ల ట్యాంకర్స్ అన్నీ ఆగిపోవడం జరిగింది. అప్పటికీ కూడా మోడీ గారి, చంద్రబాబు నాయుడు గారి, అలాగే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం అన్ని దేశాల కన్నా ఎక్కువగా ప్రయత్నం చేసి మనకి వీలైనంత ఇబ్బందిని తగ్గించే విధంగా ట్యాంకర్స్ నది కూడా తీసుకురావడం జరుగుతుంది. ప్రత్యేకంగా కాకినాడ జిల్లాలో 160 పెట్రోల్ బంకులు ఉన్నాయి. మీకు వాస్తవం అనేది కూడా చెప్తున్నాను పబ్లిక్ అందరికీ కూడా. ఈ 160 పెట్రోల్ బంకులో ఎవ్రీడే కన్జంప్షన్ మన కాకినాడలో రెగ్యులర్గా కొరత లేనప్పుడు కూడా ప్రతిరోజు సుమారు 3,80,000 లీటర్లు జిల్లా వ్యాప్తంగా, అంటే కాజులూరు మండలంతో కూడా కలుపుకుని 3,80,000 లీటర్లు డీజిల్ని మనం వినియోగించుకుంటాం. అలాగే 2,50,000 లీటర్ల పెట్రోల్ కూడా వినియోగించుకుంటాం. దీనికి యాక్చువల్గా పీపుల్ని భయభ్రాంతులకు గురి చేసి సోషల్ మీడియాలో డీజిల్ అయిపోతుంది లేదు అనటం వల్ల 3,80,000 కాస్త 6.5 లక్షల లీటర్లు ప్రతిరోజు మనం అంటే పానిక్ సిచ్యువేషన్లో 6.5 లక్షలు కొట్టించేసుకుంటున్నారు. అంటే డీజిల్ కొరత కన్నా కూడా ఎక్కువ. ఇప్పుడు 2,000 కొట్టించుకునేటోళ్ళు కావాలని అవసరం లేకపోయినా 4,000, 6,000 సడన్గా వచ్చేసి ఒక బ్యాంకులో కూడా వెళ్ళి మీరు మొత్తం నా డబ్బులన్నీ ఇచ్చేయండి అంటే బ్యాంక్ అయినా ఇబ్బంది ఉంటుంది. అది చదువుకుంటానికి టైం పడుతుంది తప్ప ఏ బిజినెస్లోనైనా సరే. అలాగే ఎవరో ఏ భయభ్రాంతులు గురవక్కర్లేదు. వెస్ట్ ఏషియాలో వారం జరుగుతున్న వాస్తవం కరెక్టే, కొంచెం అటు ఇటు ఉండొచ్చు. బట్ మనకున్న 160 పెట్రోల్ బంకుల్లో కూడా 3,80,000 నుంచి 6,50,000కి వెళ్ళింది. సో దీంట్లో డ్రై అయిన పెట్రోల్ బంకులు కాకినాడ జిల్లా వరకు 11, అందులో 1 కాజులూరు మండలం, మొత్తం 10 బంకులే డ్రై అయింది. వాటికి కూడా ఈరోజు ఈవినింగ్ డ్రై అనేది ఏ పెట్రోల్ బంక్లో కూడా డీజిల్ పెట్రోల్ లేకుండా మొత్తం 160కి 160 పెట్రోల్ బంకుల్లో ఇంక్లూడింగ్ నయారా, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్లో కూడా అన్ని బంక్స్లో కూడా డీజిల్ అండ్ పెట్రోల్ అవైలబిలిటీ ఉంది. దీంట్లో ఇప్పుడు కోత వచ్చే సీజన్ కాబట్టి రైతులందరికీ కూడా ప్రతి ఒక్క మెషిన్కి కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది, టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రయారిటీలో రైతులు ఎవరో ఇబ్బంది పడకూడదని చెప్పి ప్రతి మిషన్కి కూడా రోజుకి 12 గంటలు పనిచేసే విధంగా 70 లీటర్లు దానికి ఏర్పాటు చేసే విధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు, మేము అందరూ, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఇక్కడ పనిచేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క మిషన్కి కూడా 12 గంటలకు పనిచేసే విధంగా 70 లీటర్లు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఎవరికి ఇవ్వలేకపోయినా సరే మీరు కంపల్సరీ డిఎస్ఓ గారిని కానీ, ఎంపీ కార్యాలయం కానీ, అక్కడ ఉన్న సివిల్ సప్లైస్ అధికారులను కానీ మీరు సంప్రదించవచ్చు. ఎవరికి ఏ ఆటంకం లేకుండా ఈ
స్మూత్ సప్లై ఆఫ్ ఎనర్జీని ఇవ్వటం కోసం మేము అందరం కృషి చేస్తున్నాం. అలాగే డిప్యూటీ తహసీల్దార్స్ని వైజాగ్ కూడా పంపడం జరిగింది. వైజాగ్ పంపించి ప్రత్యేకంగా అక్కడ ఉండి టెర్మినల్స్ నుంచి, రాజమండ్రి నుంచి, వైజాగ్ నుంచి టెర్మినల్స్ నుంచి వచ్చే దగ్గర కూడా ఇబ్బంది లేకుండా కాకినాడ జిల్లా వరకు నెంబర్ 1 పొజిషన్లో ఏ ఇబ్బంది లేకుండా సర్వీస్ చేయడం జరుగుతుంది. ఎవరు పానిక్ గురవద్దు. నిజంగా తగ్గినప్పుడు ప్రభుత్వమే నోటిఫై చేస్తుంది. నోటిఫై చేసినప్పుడు ఎంత కొట్టించుకోవాలి, ఏం కొట్టించుకోవాలని అప్పుడు ఎదురు చూద్దాం తప్ప ఇప్పుడు పానిక్ అయ్యి మొత్తం కార్లు, బళ్ళు అన్నీ కూడా అక్కర్ లేకుండా నింపేసుకుని డ్రైఅవుట్ చేయొద్దని చెప్పి ప్రజలు కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ ఈరోజు ఇప్పుడు కూడా డాక్టర్ గారి బంక్లో ఎప్పటి నుంచో సర్వీస్ చేస్తున్న నెంబర్ 1 బంక్ ఇది. ఇప్పుడు కూడా ట్యాంకర్ అన్లోడ్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ అందరూ కూడా క్యూస్ అన్నీ కూడా తగ్గిపోయినాయి. సో స్మూత్ సప్లై ఉంటుంది. డెఫినెట్లీ ఏదైనా ఉద్దేశం ఉంటే కనుక గవర్నమెంట్ నోటిఫై చేస్తే అప్పటి వరకు ఎవరో భయపడద్దని చెప్పి అందరినీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. తెలంగాణ నూతన డీజీపీగా సివి ఆనంద్ను ఎంపిక చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీ శివధారెడ్డి గురువారం పదవి విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ఆనంద్ మే 1న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు యూపీఎస్సీ ద్వారా ఎంపికైన ఆనంద్ 2 ఏళ్ల పాటు ఆ పోస్టులో కొనసాగనున్నారు. 22 ఏళ్ల వయసులో మొదటి ప్రయత్నంలోని ఐపీఎస్కి ఎంపికైన ఆనంద్ 34 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణలో అనేక విభాగాల్లో సుదీర్ఘ సేవలందించారు. సిఐడిలో పనిచేస్తున్న సమయంలో కృషి బ్యాంక్ కేసులో ప్రధాన నిందితులు బ్యాంకాక్లో నక్కిన కొసరాజు వెంకటేశ్వరరావును భారత్కు రప్పించడంలో ప్రత్యేక చొరవ తీసుకుని సిఐడి సాధించిన కీలక విజయాల్లో ఒకటిగా నిలిచారు. స్వతహాగా క్రికెట్ క్రీడాకారుడైన ఆనంద్ చదువుకునే రోజుల్లోనే అండర్-22కు ఎంపికయ్యారు. సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఆడుతూ 5 సెంచరీలు సాధించారు. 2019లో అఖిల భారత టెన్నిస్ టోర్నీలో ప్రథమ స్థానం సాధించారు. పలు గోల్ఫ్ టోర్నమెంట్లోనూ పాల్గొన్నారు. 2002లో రాష్ట్రపతి శౌర్య పథకం, 2007లో భారత పోలీస్ పథకం, 2017లో రాష్ట్రపతి పథకంతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు. పూర్తిస్థాయి డీజీపీ ఎంపికకు సంబంధించి కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ ప్రకాష్ సింగ్ కేసులో డీజీపీ ఎంపికై తాము జారీ చేసిన మార్గదర్శకాలను చాలా రాష్ట్రాలు పట్టించుకోవడం లేదని సుప్రీంకోర్టు తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగానే అర్హులైన అధికారులతో కొన్ని జాబితాను పలుమార్లు యూపీఎస్సీకి పంపింది. కానీ అందులో తప్పులు దొర్లాయని యూపీఎస్పీ తిప్పి పంపింది. వీటన్నిటిని సరిదిద్ది చివరిగా గత ఫిబ్రవరిలో పంపిన జాబితా నుంచి సివి ఆనంద్, వినయ్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రాల పేర్లను ఎంపిక చేసిన యూపీఎస్పీ ఈ వివరాలను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఈ ముగ్గురు నుంచి సర్కార్ ఇప్పుడు సివి ఆనంద్ను డీజీపీగా ఎంపిక చేసింది. మెడికల్ కాలేజీలో పెను వివాదం చోటు చేసుకుంది. ఒక చిన్న అజాగ్రత్త నిండు ప్రాణాన్ని పలుకున్న ఘటన మహారాష్ట్రలోని నాసిక్లో కలకలం రేపింది. లిఫ్ట్ దగ్గర వేచి చూస్తున్న సమయంలో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వివరాలు చూస్తే నాసిక్లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో జ్యోతి అనే 50 ఏళ్ల మహిళ లిఫ్ట్ కోసం వేచి చూస్తోంది. లిఫ్ట్ ఎక్కడ ఉందో అని ఆ ఆతృతతో ఆమె లిఫ్ట్ డోర్ వద్దకు వెళ్లి లోపలికి కిందకి తెంగు చూస్తుంది. దురదృష్టవశాత్తు సరిగ్గా అదే సమయంలో లిఫ్ట్ పైనుంచి కిందకు రావడంతో ఆమె తల అందులో చిక్కుకుపోయింది. తీవ్రంగా గాయపడిన జ్యోతిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ అమృతి చెందింది. ఈ హృదయ విదారక దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. లిఫ్ట్ వద్ద ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎంతటి ప్రమాదమో ఈ ఘటన మరోసారి నిరూపించింది. అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ती लिफ्ट मी बोललेली नाहीये, ती लिफ्ट वरतून आलेली. पेशंट आलं तिथे पेशंट नाही ती परवानशीला गाठ करून टाकलं काय तू इव्हन ती केली ना परवानशी नाही दिसत नाही ना कोणी अजून आज पैसे द्यायला दिले ना काय तो तिथं जीव गेलेला आहे तो जागच गेले तिथं जीव गेलेला काही एवढं वेळ थोडी लागलं हे सुद्धा नाही. वरतून लिफ्ट बोलायला शिवाय येत नसती, वरतून लिफ्ट आली कसं. आणि ती हे पण नाही उरायली ना, वरती पण नाही होते ना. ती वरती पण होत नाही ना. ती ही वरतून लिफ्ट बोलवलेली, वरतून खाली बोलवलेली. तिचा हात पाय तिचं काही तिला माहितीच नाही ती लिफ्ट तिथे खाली बटन दाबलेली कोणते वरची. आता व्हिडिओ दाखवा का आम्हाला वरती कोण होता ते बी दाखवा. 2 मिनिटं थांबा पुरं उद्या ना टायमिंगला पुरं करतो ते कसं काय काढता कसं नाही ते तर बघा आता पूर्ण बघा काय कामगार सगळे किती वेळ गेला ना जेवू तिथंच गेला ना हे माग हे आता किती वेळ टाइमपास चालला आहे का. एकतरी कर्मचारी सगळं काम करू राहिले आहे का. डील तर आहे का तिथं, कोणी आहे का तिथं, प्रशासन आहे त्यांचं.
आता एवढं जिल्ह्यात का हा? त्यांचेच कामगार काम करू राहिले फक्त. म्हणजे नेमकं मर्डर बिडर आहे काय? ती अटकेलच आहे ती. गेला नाही जीव तिथंच गेला नाही. यांचा ड्रामा चालू आहे का? हा, सगळा ड्रामा चालू आहे. या बाळकावणी मुद्दाम हात केलं. राहिली का काही नाही. काहीच नाही. एवढी मोठी वजन कुठे किती शक्य आहे वेळ का? गेला? कोणाला आवाज दिला तिने? हा, ती कोणाला आवाज देते का कोणाला ते कळायला पाहिजे होतं. एक तर खाली कोणी आवाज दिला, खालची सीएडीचं ते हे घ्या. मी निघाल्यानंतर आहे ना त्याच टाइम त्यांनी काहीच केलेलं नाही. नाही शक्यच नाही. शक्य नाही. एवढा वेळ मग तुम्ही व्हेंटिलेटर का ठेवलं? किती वेळ गेला? अजून आटके नाही. अजून आटके नाही. अजून सुद्धा नाही. हा वेळ आहे का? किती वेळ गेला? 4 मिनिटं गेले. पूर्ण 9 मिनिटाची फुटेज. 9 मिनिटात कोणता माणूस कोणता माणसाचा जीव राहणार आहे? एवढं वजन केवढं येते? साधं वजन आहे का? कोणीच नाही. डॉक्टर येईलच नाही. आलाच नाही कोणता डॉक्टर. तो फक्त त्याच्या याच्याने मजा करतोय तिथं. आता एवढा वेळ झाला तर डॉक्टरांना काही कन्फर्म केलंच नसतं काही. हा एक कोणता आला फक्त. काय करताय? फक्त बघताय. काढलं कसं? एवढं रक्त. బిగ్ బాస్ ఫేమ్ నటి అశ్వరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా వివాదాల దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఒక సంచలన ఆడియో కాల్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఒక వ్యక్తితో అశ్వరెడ్డి జరిపిన సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఆ ఆడియోలో ఉన్న ముఖ్యాంశాలు గమనిస్తే కేవలం డబ్బుల విషయంలోనే ఈ వివాదం నడుస్తున్నట్లు అర్థమవుతోంది. నాకు మే నెల వరకు టైం ఇస్తే నీకు రావాల్సిన 1.5 కోట్లు వెనక్కి ఇచ్చేస్తాను, అంతవరకు ఆగాల్సిందే అంటూ అశ్వ స్పష్టం చేశారు. కాదు కూడదని నాపై ఒత్తిడి తెస్తే నేను కూడా ఎదురు కేసు పెడతాను, నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోరని సదరు వ్యక్తిని హెచ్చరించారు. మా ఇంట్లో వారిని గొడవలోకి తీసుకురావద్దు, అది పద్ధతి కాదు అని హెచ్చరిస్తూనే సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని కోరారు. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ప్రవీణ్ మరియు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో మాట్లాడదామని, వారు చెప్పినట్లు విందామని అశ్వరెడ్డి ఆ ఆడియోలో పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆడియోలో వినిపిస్తున్న గొంతు నిజంగా ఆమెదేనా? అసలు ఆ 1.5 కోట్ల వివాదం దేనికి సంబంధించింది? ఈ విషయంలో వేణుస్వామి ప్రస్తావన ఎందుకు వచ్చింది అనే కోణంలో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. దీనిపై అశ్వరెడ్డి నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది. వెంకీ నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వే పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెట్ కనబడుతుంది, మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది తెలుగు సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఈ ప్రపంచానికి 4 బలమైన మూలస్తంభాలు మన అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ మరియు నాగార్జున. దశాబ్దాలు గడుస్తున్నా, తరాలు మారుతున్నా వీరి క్రేజ్ మాత్రం తగ్గలేదు సరికదా. నవతరం హీరోలకు ధీటుగా వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సత్తాచాటుతున్నారు. తాజాగా ఈ 4 హీరోలు తమ కొత్త సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వరుస విజయాలతో జోరు మీద ఉన్న మెగాస్టార్ చిరంజీవి పక్కా ప్లానింగ్ తో సినిమాలు పట్టాలెక్కిస్తున్నారు. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు బాబీతో మరోసారి చేతులు కలిపారు చిరంజీవి. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ త్వరలోని షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఇది పూర్తయిన వెంటనే దసరా ఫేమ్ శ్రీకాంత్ పోదిల దర్శకత్వంలో మరో వైవిధ్యమైన సినిమాకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజకీయాల్లో, సామాజిక సేవలో ఎంత బిజీగా ఉన్నా సినిమాల విషయంలో బాలయ్య రూటే వేరు. ప్రస్తుతం గోపీచంద్ మలిని దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ మూవీ చేస్తున్న బాలయ్య దీంతో పాటే కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాను సమాంతరంగా పూర్తి చేయనున్నారు. వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల వంటి యంగ్ డైరెక్టర్ల కథలకు కూడా బాలకృష్ణ పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది.
ఇక వెంకీ మామ ఎప్పుడు తనదైన స్టైల్లో సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టడంలో దిట్ట. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత మల్టీ స్టారర్ కింగ్ అనిల్ రావుపూడి డైరెక్షన్ లో క్రేజీ మూవీ పట్టాలెక్కనుంది. ఇది 2027 సంక్రాంతి కానుక విడుదలయ్యే అవకాశం ఉంది. స్టైల్ అండ్ ఎనర్జీ కేర్ ఆఫ్ అడ్రస్ అయిన నాగార్జున తన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాపై దృష్టి పెట్టారు. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని హీరోలందరూ కలిసి నటించే ఒక ఫ్యామిలీ డ్రామా రూపొందే అవకాశాలు పుష్పంగా ఉన్నాయి. చూసారుగా, వేగంలోనూ వైవిధ్యంలోనూ యంగ్ హీరోలకి ఏమాత్రం తగ్గకుండా ఈ నలుగురు పిల్లర్స్ దూసుకుపోతున్నారు. వీరు రాబోయే సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి మరి. తెలంగాణ జనసమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కాంగ్రెస్ తో తమ బంధం మరియు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వ్యూహాల్లో భాగంగానే తాము కాంగ్రెస్ మద్దతు ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. మాకు మంత్రులను కావాలని, ఎమ్మెల్యేలు కావాలని ఆశ లేదు. మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ మాకు చెప్పలేదు. మేము కూడా అడగలేదని కోదండరామ్ తేల్చి చెప్పారు. తాము అధికార కాంక్షతో రాజకీయాలు చేయడం లేదని పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒక రాజకీయ వ్యూహం ప్రకారమే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించామని ఆయన వెల్లడించారు. అవసరమైన ప్రతి సందర్భంలోనూ ప్రజల పక్షాన్ని నిలబడి తోడుగా ఉన్నామని గుర్తు చేశారు. పార్టీ తదుపరి అడుగులు ఎటువైపు అన్న దానిపై స్పష్టతనిస్తూ మే 12న టీజేఎస్ ప్లీనరీ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తనదైన ముద్ర వేసిన కోదండరామ్ ఇప్పుడు ప్లీనరీ వేదికగా ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు, టీజేఎస్ భవిష్యత్తులో ఏ పాత్ర పోషించనుంది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఒక భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. అచ్చేరా మార్కెట్లోని ఒక టైలర్ షాప్లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే అక్కడ ఉన్నవారి సమయస్ఫూర్తి వల్ల ప్రాణ నష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పింది. ఆగ్రా అచ్చేరా మార్కెట్లోని ఒక టైలర్ షాప్లో బట్టలు ఇస్త్రీ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇస్త్రీ కోసం ఉపయోగిస్తున్న గ్యాస్ సిలిండర్ నుంచి ఒక్కసారిగా లీకేజ్ ఏర్పడి మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు షాప్ అంతటా వ్యాపించడంతో చుట్టుపక్కల దుకాణదారులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే షాప్ సిబ్బందిని మరియు స్థానికులు ఏమాత్రం పానిక్ అవ్వకుండా ధైర్యంగా స్పందించారు. అందుబాటులో ఉన్న నీళ్లతో మరియు ఇతర సాధనాలతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. స్థానికుల వేగవంతమైన స్పందన వల్ల మంటలు పక్కన ఉన్న షాపులకు మరియు గ్యాస్ సిలిండర్ పేలకుండా నిరోధించగలిగారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి సమయాల్లో భయపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఎంతటి ప్రమాదాన్నైనా అడ్డుకోవచ్చని ఈ ఘటన నిరూపించింది. ఏదేమైనా రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు జరగడం పట్ల స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. आयुष ब्लड डेयरी है थाली में परिवारों को समझाऊं परिवारों को डेयरी आ रही यार अब यार हम कर पाना यार ओके तो कंडक्टर वर्क करते मेरी क्या बोलो डेयरी यार कल पर कर रहा यार सलाह दे रहे बग्गे सलाह दे रहे थे लोटन क्या करा रहा जाना बगल में पटोगा कैसे होगा ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.